సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా ఆలకించటమే కాదు, లోబడాలి దానికి. అందుకే నీవు బయలుదేరి వచ్చేటప్పుడే ప్రార్థన చేసుకోవాలి. ఏమని? ప్రభువా, ఒకవేళ అన్నయ్య నన్ను ఏమైనా గద్దిస్తాడేమో ఈరోజు. గద్దించం. ఓ మా బాబే సబరు తీసి మా బాబే మా అమ్మ కదే అని పంపిస్తాను అనుకుంటున్నావా? నోనో. వాక్యం అంటే గద్దింపులే. ఆ గద్దింపులో పెరిగినటువంటి శరీరం ఇది. ఆ గద్దింపుల్లో దేవుణ్ణి తెలుసుకుని ఆయన ఆరాధించినటువంటి హృదయాలు మావి. ఆ గద్దింపులే ఒక తైలాభిషేకంగా భావించినటువంటి జీవితాలు మావి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దేవుడే గద్దిస్తే దానికంటే ధన్యత మరొకటి లేదు ప్రియులారా. కొట్టండి చప్పట్లు. ఆ ఒక్కతే కొడుతుంది. ఇప్పుడు ఆ కొట్టేమకన్నా సపోర్ట్ చేయండి. ఊరికే కూర్చుని వింటాం కదా వాక్యం. అటువంటి వాళ్ళు సపోర్ట్ చేయండి. నన్ను అక్కర్లా. ఆ ఉత్సాహంగా చప్పట్లు కొడుతుంటే కొంచెం సపోర్ట్ చేయండి. దేవుడే గద్దిస్తే నీవు ధన్యురాలవు. అవునా కదా? పౌలు భక్తుడు అలా గద్దించబట్టే తిమోతి దొరికాడు. తిమోతి కొన్ని వేల మందికి దేవుని సేవ చేశాడు. ఒక్క యవనస్తుడు దొరికితే చాలు నాకు ప్రియులారా. మన సంఘంలో ఎంతోమంది యవనస్తులు దొరికారు నాకు. ఇదిగో ఈ మగ్దలేని మరియా, 7 దయ్యములు వదిలిపోయిన మరియా, చివరికి ఏం జరిగింది తెలిసినా? దేవుడు విడిపించినప్పుడు లోతుగా దేవుణ్ణి సంధించింది, లోతుగా దేవుణ్ణి వెతికింది, లోతుగా దేవుణ్ణి ప్రేమించింది, విస్తారముగా ప్రేమించింది అన్నాడు. ఆమె నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి. నువ్వు ఎంత దేవుణ్ణి ప్రేమిస్తే అంతగా దేవుడు నిన్ను క్షమిస్తాడు. ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? లోకాన్ని ప్రేమించినంతగా దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా? బైబిల్ ప్రశ్నిస్తుంది ఉదయకాల సమయం. లోక ఆశలను ప్రేమించినట్టుగా దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా మనం? లోక సంబంధమైనటువంటి ఆధిక్యతలను ప్రేమించినట్టుగా దేవుని సన్నిధిని ప్రేమించగలుగుతున్నామా? మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వగలుగుతున్నామా? ఇవ్వలేకపోతున్నాం. చాలామంది ఇవ్వలేకపోతున్నారు. నా జీవితంలో మొదటి ప్రాధాన్యత, మగ్దలేని మరియా తన జీవితంలో మొదటి ప్రాధాన్యత దేవునికే ఇచ్చింది. అందుకే విస్తారముగా దేవుడు ప్రేమించాడు ఆమె, విస్తారముగా క్షమించాడు ఆమె. దేవుడు క్షమించటమే కాదు ప్రియులారా, తను తాను బయలుపరుచుకున్నది మొట్టమొదటిగా మగ్దలేని మరియకే. 12 మంది శిష్యులు ఉన్నారు, వారికి కనబడలేదు దేవుడు మొదటగా. యేసుని ఎక్కువగా ప్రేమించిన యోహాను లాంటి శిష్యులు ఉన్నారు, పేతురు లాంటి ప్రాముఖ్యులు ఉన్నారు. ఎవరికి కనబడలేదు యేసు ప్రభు వారు? మొట్టమొదటిగా మగ్దలేని మరియకే కనబడ్డాడు. ఎందుకని? అంతగా ప్రేమించింది. నీవు ప్రేమిస్తే దేవుణ్ణి కనబడతాడు. నీవు నిజముగా ప్రేమిస్తే దేవుడికి ప్రత్యక్షం అవుతాడమ్మా. ప్రేమిస్తున్నావా దేవుణ్ణి ప్రియులరా? ప్రభువును మనం ప్రేమించాలి, ప్రభువుని ఆశ్రయించాలి. మూడవదిగా చూసినట్లయితే యోహాన్ గారిని తీసుకుంటే, ఈయన వెరీ పెక్యులర్ యంగ్ మ్యాన్, ఒక విశిష్టమైనటువంటి యవనస్తుడు ఇతడు. యోహాన్ గారమ్మా, 13వ అధ్యాయం యోహాను సువార్త వెళదాం దయచేసి చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనము. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ఎవరి యవనస్తుడు తెలిసినా? యేసు రొమ్మును ఆనుకున్నవాడు. అంటే దేవునికి ఎంత దగ్గరగా బ్రతికాడో చూడండి. దేవునికి దగ్గరగా బ్రతకడానికి వయసుతో సంబంధం లేదు. బహుశా వీళ్ళు వయసులో కూడా సమకాలికులే. యేసుప్రభు వారు కూడా ముసలైన అనుకుంటున్నారు ఏంటి? ఆయన యవనస్తుడేగామా. యేసుప్రభు వారు యవనస్తుడు, 33 ఏళ్ళే చనిపోయేటప్పటికి ఆయనకి.
ఆయన సేవలోకి వచ్చేటప్పుడు 30 ఏళ్ళే, కరెక్ట్గా 30 ఏళ్ళ వయసులో సేవలోకి వచ్చేసాడు ఆయన. అంటే తన యవన కాలమును తండ్రి చేతికి అప్పగించేశాడు. ఈ కుర్రాడు కూడా చూడండి, యోహాను గారు, అతడు ఆ శిష్యులందరిలోకెల్లా చిన్నవాడు. 12 మంది శిష్యుల్లో తక్కువ వయసు ఉన్నవాడు యోహాను, చాలా చిన్నవాడు ప్రియులారా. అతడు క్రీస్తుని అమితముగా ప్రేమించాడు. యేసు ప్రభు అతన్ని అంతగా ప్రేమించాడు. యేసు ప్రేమించిన శిష్యుడు అని ఉంది కదా, యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. అంటే క్రీస్తుతో ఆ డీపెస్ట్ ఇంటిమసీ మెయింటైన్ చేశాడు ఆయన. దేవునితో దగ్గరగా సహవాసం మెయింటైన్ చేస్తున్నావా? అమ్మగారు అనేవాడు అయినట్టు పోయినట్టు అని, గుంటూరు భాషలో. మన కృష్ణా జిల్లాలో భాష మనకు తెలియదు. అయినట్టు పోయినట్టు అని తెలుసా మనీక భాష? అయినట్టు పోయినట్టు అంటే అంటి ముట్టనట్టు, అంటే అంటుకుంటే ఏమవుద్దో అనే భయం. వింటున్నారు అందరూ? అంటుకుంటే, చర్చిని అంటుకుంటే ఏమవుద్దో, దేన్ని అంటుకుంటే, చర్చిని అంటుకుంటే ఏమవుద్దో, మనకు అంటుకుంటుందేమో చర్చి. బైబిల్ని బాగా అంటుకుంటే అది మనల్ని అంటుకుంటుందేమో. క్రీస్తుకు బాగా దగ్గరగా వెళ్ళిపోతే ఆయన మనల్ని వదలడేమో. సేవకురాలతో ఒక 2 ఫోన్లు ఎక్కువ చేస్తే ఆ సేవకురాలు మనకి ఎప్పుడు ఎల్లప్పుడు పద్దాక ఫోన్లతో విసిగిస్తుందేమో. కొంతమందికి భయం. మీకు తెలుసా, దేవుని సేవకులతో నీవెంత దగ్గరగా ఉంటావో, దేవుని సేవకులతో ఎంత దగ్గరగా ఉంటావో. దేవుని సేవకులని సినిమా సంగతులు చెప్తారమ్మా, చీటీ పాటల గురించి చెప్తారా? దేవుని సేవకులు కానీ సేవకురాలు కానీ చీటీ పాడుకున్నావమ్మా అంటదా? చెప్పండి. ఏం బట్టలు కొనుక్కున్నావు అంటదా? పట్టు చీర ఏమన్నా కొనుక్కున్నావు అంటదా? నగలేమన్నా కొన్నావమ్మా అంటదా? జాగ్రత్త. సేవకులతో ఎంత దగ్గరగా ఉంటావో నీ ఆత్మీయ జీవితము అంతగా అభివృద్ధి అవుద్ది. ఎవరివైనా, నీవు బయట వ్యక్తివైనా, బంధువులవైనా, ఇంట్లో మనిషివైనా, కూతురువైనా, కోడలువైనా, కొడుకువైనా, మనవడవైనా, విశ్వాసమైనా, లేమెన్ అయినా, ఎవరివైనా సరే సేవకులకు దగ్గరగా ఉంటే చూడొకసారి నీ జీవితము ఎంత అభివృద్ధి అవుద్దో ఆత్మీయంగా. హూఎవర్ యు ఆర్, నువ్వు ఎవరివైనాను సరే, గోల్డెన్ వర్డ్ దాసుకో మనసులో. సేవకులకు ఎంత దగ్గరగా ఉంటావో, ఒక సినిమా యాక్టర్కి ఎంత దగ్గరగా ఉంటావో, నీ జీవితం అంతా పతనమైపోయే పరిస్థితి. ఒక పనికి మాలినటువంటి స్నేహితునికి ఎంత దగ్గర అవుతావో అంతగా నీ జీవితం పతనమయ్యే పరిస్థితి. ఒక నరహంతకులతో ఎంతగా సహవాసం చేస్తావో, ఒక వ్యభిచారితో ఎంత సహవాసం చేస్తావో నీ జీవిత విధానం పతనమైపోయే పరిస్థితి. కానీ ఒక సేవకురాలతో, సేవకుడితో ఎంత దగ్గరగా ఉంటావో అంతగా నీ భక్తి. ఈ మధ్య సేవకురాలతో, సేవకునితో టచ్లో ఉండటానికి భయపడి చచ్చిపోతున్నారు మనుషులు. భయపడి చచ్చిపోతున్నారు. అమ్మో, ఎవరితో చెప్పా, ఎవరితో? సేవకురాలు సేవకులతో టచ్లో ఉండటానికి అమ్మో భయపడిపోతున్నారు మనుషులు. ఒక పనికిమాలిన వాడితో సహవాసం చేయటానికి భయం లేదు, ఒక దొంగతో సాహత్యం చేయటానికి భయం లేదు, అని ఒక సేవకునితో, సేవకురాలతో కనెక్షన్ పెట్టుకోవటానికి భయపడిపోతున్నావు నీవు. నీ ఆత్మీయ జీవితం ఎదగదు ప్రియులారా. ఇదిగో ఈమె ఎవరితను? యోహాన్ ఏం చేశాడు? క్రీస్తు రొమ్మున, చెప్పండి, ఆనుకున్నాడు. ఆనుకోవటం అంటే ఎట్లా భుజం ఆనుకుని, అంటే ఆయనలో ఉన్న ఆత్మీయ జీవితము ఈయనలోకి వచ్చేసింది ప్రియులారా. ఛార్జ్ అయ్యింది. ఛార్జింగ్, ఒక బ్యాటరీ, సెల్ బ్యాటరీ ఛార్జ్ అవ్వాలిగా. ఎట్లా ఛార్జ్ అవుద్ది? దీన్ని తీసుకెళ్ళి దేన్ని తగిలించాలి? ఆ కరెంట్కి తగిలించాలి. తగిలించి ఏం చేయాలి? కొంతమంది తగిలించి స్విచ్ చేయరు, గంట సేపు అట్టాగా ఉంటుంది. అది తగిలిచ్చావు కానీ స్విచ్ చేయలా. యోహాను గారు
క్రీస్తు ప్రభు రొమ్మును ఆనుకుని ఆ ప్రభు వారికి ఉన్న వేడంతా ఈయనలోకి వచ్చేసింది. ఛార్జ్ అయిపోయాడు, ఫుల్ ఛార్జ్. ఈ మధ్య సెల్ ఫోన్ ఛార్జ్ ఎక్కపోతే నిద్రతో కూడా ఛార్జ్ ఉందా లేదా, నా ఫోన్కి ఛార్జ్ ఉందా లేదా, ఛార్జ్ అయిపోతే ప్రాణం పోయినంత భయం వేస్తుంది మనుషులకి ఈ మధ్య. ఏమి ఛార్జ్ అయిపోతే? సెల్ ఛార్జ్. భోజనం లేకపోయినా పర్లా, టిఫిన్ చేయకపోయినా పర్లా, లేవగానే ఎంత ఉంది ఛార్జీ? అమ్మ 3 పాయింట్లు చాలు, 3 గంటలు కొట్టేయచ్చు. క్రీస్తు రొమ్మును ఆనుకొని ఆయన యొక్క వేడి, ఆయన ఆత్మీయ స్థితిని, ఆయన యొక్క పవర్ని యోహాను పొందాడమ్మా. అందుకే యోహాను ప్రకటన గ్రంథం రాశాడు. 12 మంది శిష్యుల్లో యోహాను ప్రత్యేకత ఏం తెలిసిన? దేవునితో సహవాసం చేసి ఉన్నాడు కాబట్టి ప్రకటన గ్రంథాన్ని మనకిచ్చాడు. ప్రకటన గ్రంథమే లేకపోతే యేసు ప్రభువు రెండవ రాకడ మనకు తెలియదు. తెలుసా? తెలీదు. ప్రకటన గ్రంథం ఒక్కటే, దానియేలు గ్రంథంలాగా ప్రకటన గ్రంథం, యేసు రాకడ, పరలోక రాజ్యము, ఈ లోకంలో విడిచిపెడితే మనం ఎక్కడ పెడతామో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ప్రకటన గ్రంథంలో. ప్రియులరా, యోహాను గారు చివరికి ఎట్లా వచ్చాడంటే మంచి యవనస్తుడు ఇతడు, బ్రహ్మాండం అంటే యవనస్తుడు ఇతడు. మరొక యవనస్తుడిని చూపిస్తాను నేను. అతడు చాలా ధనవంతుడు. ఒక యవనస్తుడు ఒకరోజు ప్రభు దగ్గరికి వచ్చాడు. అతడు మిక్కిలి ధనవంతుడు, మామూలు ధనవంతుడు కాదు, మిక్కిలి ధనవంతుడు. అంటే మరి ఎన్ని కోట్లు ఉన్నాయో ఆయనకి. ఒకరోజు ఎవరో మీ బొట్టలు చెప్తాను, యేసు ప్రభు అంట, చూద్దాం ఆయన ఒకసారి టచ్ చేసి చూద్దాం అని వచ్చాడు. వచ్చినాడు మామూలుగా రావచ్చుగా. కొంతమంది చర్చికి వచ్చిన వాళ్ళు మామూలుగా రారు, తలతక్క ప్రశ్నలు వేస్తారు వచ్చి. పాస్టర్ గారిని ఎన్నో ప్రశ్నలు వేసి ఇబ్బిడి మబ్బిడి పెట్టేసి గందరగోళం చేసేసి, మేమేం తెలియగలం కాదు కదా, ఏదో బైబిల్ బోధిస్తుంటాం. మాకు పెద్ద పెద్ద ప్రశ్నలు అయితే సమాధానం చెప్పగలమమ్మా మేము? అసలు మీ అంత జ్ఞానం మాకు ఉందా? లేదు. మీలో చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు, వారికి సమాధానం చెప్పే యోగ్యత కూడా మాకు లేదు నిజానికి. ఏదో ప్రభు మమ్మల్ని పట్టుకున్నాడు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాం అంతే. ఒకరోజు ఒక యవనస్తుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. వస్తే మార్కు సువార్త 10వ అధ్యాయము, నేను ముగిస్తా. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనము నుండి, ఆయన బయలుదేరిపోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన మోకడు, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునకు నేను ఏమి చేయుదునని ఆయన అడిగాను. సత్పురుషుడా, దేవుణ్ణి మాట్లాడుతున్నాడు. సత్పురుషుడా, ఓ మంచివాడా, ఓ యోగ్యమైనటువంటి మనుషుడా, ఓ నీతిమంతుడా, ఏం పిలుస్తున్నాడు చూడండి యేసు ప్రభు వారిని. సత్పురుషుడా అంటే మామూలుగానే ఉండేది, ఊరుకున్నాడా? అక్కడతో ఆగలా, ఒక ప్రశ్న వేశాడు కదా. దేవుడు ఎలాంటివాడు? నీ హృదయ ఆలోచనలు కూడా ఎరిగినవాడు. నాలుకకు నా మాట నాలుక మీదకు రాక మునిపే ప్రభువా నీవు నా మనసు ఎరిగిన వాడవు అంటాడు భక్తుడైనటువంటి దావీదు. నీవు ఏం మాట్లాడబోతున్నావో దేవునికి తెలుసు. నెబుకద్నెజరు తన నాలుకకు ఆ మాట రాక ముందే పసిగట్టేశాడు దేవుడు. జాగ్రత్త, నీవు మాట్లాడే ప్రతి మాట దేవుడు ముందే పసిగడతాడు. అనాలోచితంగా ఎప్పుడు మాట్లాడద్దు దయచేసి. హృదయంలో నుంచి వచ్చే మాట నాలుకకు రాక మునిపే దేవుడు పట్టేస్తాడు నీ మాటని. ఆయన అంతరింద్రియములను అందు సమస్తమును ఎరిగినటువంటి దేవుడు ఆయన. హృదయమును అందులో రహస్యములను బయటికి లాగేటటువంటి దేవుడు ఆయన. యేసుప్రభు అంటే మామూలు దేవుడు అనుకుంటున్నావేంటి? ఈజీగా ఉందా యేసుప్రభు అంటే? నోనో, హృదయ రహస్యం ఎరిగినటువంటి వాడు. గదులలో మాట్లాడుకునే మాటలను మిద్దె మీద ప్రకటించేవాడు ఆయన. ఆయనకు మరుగైనది చెప్పాలి దయచేసి. ఆయన నేత్రములకు మరుగైనది ఏదీ లేదు. దాద్దాం అనుకుంటున్నావా? నోనో,
రాయలేవు. చీకటిలో మాట్లాడుకునే మాటలు మిద్దె మీద వినబడతాయి ఒక రోజున. అంతెందుకు, నీవు మాట్లాడే ప్రతి మాట రికార్డే. తెలుసుగా మీ అందరికీ, నీవు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అయిపోద్ది. ఏమన్నాడు? నిత్య జీవమునకు వారసుడినగుటకు నేనేమి చేయుదును అని అడిగాడు. మంచిదే. ప్రభా, నాకు పరలోక రాజ్యం కావాలంటే ఏం చేయాలి అడిగాడు. ప్రభు అతని మనసు ముందే తెలిసి ఏమన్నాడు తెలిసిన? అబ్బాయి, ఈ నరహత్య చేయొద్దు, వ్యభిచరించు 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవి ఏమైనా తెలిసినప్పుడు చదివావా? ప్రభా, అవన్నీ నీకంటే బాగా చదివినాయా నేను, అటన్నిట్లో ఎక్స్పర్ట్ నేను. బైబిల్ 20 సార్లు చదివా. మన ఎవరు అన్నారంట బైబిల్ 100 సార్లు చదివానండి. సరే, బైబిల్ 100 సార్లు చదివలేవయా, ఒక అధ్యాయం అన్నా గుండెలోకి ఎక్కిందా? ఒక్క ముక్క ఎక్కలేదండి అన్నాడంట. ఎన్నిసార్లు చదివాడు? 100 సార్లు బైబిల్ చదివితే ఒక అధ్యాయం కూడా హృదయంలోకి ఎక్కలేదంటే ఏమన్నా అర్థం ఉందమ్మా? ఎందుక చదువు? ఎన్నిసార్లు చదివేవో కాదు, ఎంత దేవుని వాక్యముని హృదయంలో దాచుకున్నావో అది ప్రభువు కావాలి. ఏమన్నాడు ప్రభువు? చూడండి, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించునే ఉన్నాను అని యేసుతో చెబితే యేసు నమ్మలేదు. ప్రియులారా, అబ్బాయి, నీకు ఒకటి కొదువుకుందయా. 10 ఆజ్ఞలు తెలుసు కదా నీకు, 10 ఆజ్ఞలు బట్టి పట్టావు కదా, 10 ఆజ్ఞలు కంటత పెట్టావు కదా, ఇప్పుడు అప్పచెప్పేస్తావు కదా, అట్ట ఉండు. ఇప్పుడు ఒక్క మాటకి సమాధానం చెప్పు. నీ వెళ్ళి నీకు ఒక్కటి కొదువుకుంది ఇంకా. అదేంటి తెలుసునా? నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి నీ ఆస్తి అంతా అమ్మేసి పేదవాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ రా, ఇక్కడే ఉంటాను నేను. సాధ్యపడద్దమ్మా? అతను ఏమన్నాడు తెలిసిన? అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. మళ్ళా ప్రభు దగ్గరికి రాలేదు. ప్రియులరా, యవనస్తుడు ఏంటి తెలిసిన? అతడు దేవునికి సరెండర్ అవ్వటానికి మరి సుముఖం చూపలేదు. దేవునికి లోబడే విషయంలో అతడు ఎదురు తిరిగాడు. దేవునికే సమాధానం చెప్పగలిగే స్థితికి వచ్చాడు. దేవునికి బోధించడానికి సిద్ధపడ్డాడు. ఎంత విచారం ప్రియులరా! అతనికి మళ్ళా మారు మనసు దొరికినట్టుగా బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. వెతకండి, మళ్ళీ ఎప్పుడు వచ్చాడేమో ఆయన దగ్గరికి. ఈ యవనస్తుని గురించి బైబిల్లో మరలా ఎక్కడ బైబిల్లో లేదమ్మా. తిరిగి మళ్ళా వచ్చినట్టుగా లేదు ప్రియులారా. నేను అనుకుంటున్నాను అతను నరకం పాలైపోయి ఉంటాడు. యవన ప్రాయమును దేవుని చేతిలో పెట్టవలసిన ఈ యవనస్తుడు ఒక్క మాట, ఒక్క హెచ్చరిక, నీకు ఒకటి కొదువుగా ఉన్నది అన్న మాట అతనికి నచ్చలేదు. జీవితం పాడు చేసుకున్నాడు. ఎన్నిసార్లు దేవుని యొక్క హెచ్చరికలు నీవు నచ్చక జీవితాన్ని పాడు చేసుకునే స్థితిలోకి వస్తున్నావో నాకు తెలియదు. కొంతమంది దేవుని యొక్క సేవకులకి హెచ్చరికలు నచ్చక వారు ఆత్మీయంగా ఎదగపోవటమే కాకుండా కుటుంబాలు కూడా పాడు చేసుకుంటున్నారు. దేవుని సేవకుల మాటలు విని కుటుంబాన్ని కట్టుకున్న వాళ్ళు మన సహవాసములు ఎంతోమంది ఉన్నారు ప్రియుల. అందులో నీవు కూడా ఒకళ్ళవైతే ఎంత బాగుండును. దేవుని సేవకుల హెచ్చరికలు తీసుకుని కుటుంబాలను కట్టుకోవటం నేర్చుకోవాలి. ఆ విధంగా నేర్చుకుని కుటుంబాన్ని కట్టుకునే జాబితాలో మేమున్నాం ప్రియులారా. కుటుంబం అంటే మాకేంటో తెలియదు, కుటుంబ వ్యవస్థ ఏంటో మాకు తెలియదు, పిల్లల పెంపకం ఏంటో మాకు తెలియదు, ఉద్యోగం ఎలా చేయాలో తెలియక ఒకప్పుడు పోగొట్టుకున్నాను నేను దాన్ని. కుటుంబం ఏంటంటో తెలియక కుటుంబాన్ని రోడ్ల మీదకి ఈడ్చేసుకున్నాను నేను. అలాంటి పరిస్థితుల్లో నా కళ్ళు తెరవబడి ఎక్కడంటే దేవుని సేవకుల దగ్గర, వారి సమక్షంలో తిరిగి మరలా నా కళ్ళు దేవుడు తెరిచాడు ప్రియుల. కుటుంబం గురించి తెలుసా నీకు? కుటుంబాన్ని ఎలాగా నడిపించుకోవాలో కమాన్ దేవుని సేవకుల దగ్గరికి రా, తెలుస్తుంది నీకేంటో. కుటుంబాన్ని నడిపించుకునేటటువంటి విధానం ఏంటో సేవకులను అడిగి తెలుసుకో. వారి జీవితంలో పడినటువంటి సలహాలు, ఆ సవాళ్ళను ఎదుర్కొని ఆ పాఠాలు మీకు బోధిస్తే ఆ కుటుంబాన్ని కట్టుకునే విధానంలో ఎంత చక్కగా కట్టుకుంటావు. ఇదిగో ఈ కుర్రాడు కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు. ఎందుకని? దేవుని సలహా అతనికి నచ్చలేదు.
నీకు ఒకటి కొదువుకుంది, నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చిరా, మళ్ళీ తిరిగి అతను రాలేదు ప్రియులరా. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి ప్రియులరా. దేవుని చిత్తమైతే ఈ ప్రసంగాన్ని కొనసాగిస్తూ మరికొంతమంది యవనస్తుల జీవితాలకు వెళదాం, వారి జీవితాలు పరిశీలిద్దాం. ఇవాళ మనం ఎవరిని చూసామంటే మొట్టమొదటిగా తిమోతిని చూసాం. చెప్పండి, తిమోతి యవన కాలంలోనే మారు మనసు పొందాడు కదా. మారు మనసు పొందటమే కాకుండా అతనిలో ప్రత్యేకత ఏంటంటే దేవుని కాడిని మోసాడు. దేవుని కాడిని ఎప్పుడు మోసాడు? టీనేజ్లో మోసాడు. కొంతమంది అనుకుంటారు ఈ వయసు సేవకు ఉపయోగపడే వయసేనా? ప్రియులారా, మా పెద్దన్నయ్య గారు 16వ సంవత్సరము 16వ ఏటనే బైబిల్ పట్టుకుని బోధించడం ప్రారంభించారు. మెడ్రాస్లో ఆయన జాషువా డానియల్ గారి దగ్గర మారు మనసు పొందినప్పుడు, ప్రియులారా, ఆయన మారు మనసు పొందిన ఆ సంవత్సరమే దేవుడు ఆయన్ని సేవకుడుగా మార్చేశాడు. తన యవన కాలమును దేవుని చేతిలో పెట్టేశాడు. యవన కాలంలో ఆయనకు సినిమాలు అంటే ఏంటో, రోడ్లు అంటే ఏంటో, బజార్ అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో మొట్టమొదటగా దేవుడు పట్టుకున్నాడు అతన్ని. ఆ పట్టుకోవటమే ఈ రోజు వరకు ప్రభు సేవలోనే కొనసాగుతున్నాడు ఆయన. ఎన్ని ఆత్మలు, ఎన్ని కుటుంబాలు, ఎన్ని సంఘాలు కట్టాడు. ఎంతమందికి క్రీస్తుని ఎరగనటువంటి హైందవ కుటుంబాల్లో, ఆ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేశాడు. ఈ రోజుకి ఆయన పరిచర్యలో పట్టబడిన వారు కోనసీమ ప్రాంతాల్లో ప్రియులారా, ఆ సముద్ర పొడ్డున ఎక్కడది ఆ అంతర్వేది ఆ ప్రాంతాల్లో, నరసాపురం ప్రాంతాల్లో, అమలాపురం ఏరియాలో దేవుని సేవ కట్టి గొప్ప చర్చెస్ కూడా కట్టేశారు. ఎలాంటి వేడి క్రీస్తు కొరకు పరిగెత్తాడు. యవన కాలంలో క్రీస్తు కొరకు పరిగెత్తాలయా. సొంత పని మాత్రమే కాదు, సొంత ఉద్యోగాలు మాత్రమే కాదు, సొంత కుటుంబాలే కాదు, సొంత బిడ్డలే కాదు, దేవుని కొరకు పరిగెత్తేటువంటి యవనస్తులు కావాలి దినాల్లో. తిమోతి అలాంటి వాడే. ఇంకా కిందకు వస్తే ప్రియులారా, మగ్దలేని మరియా దేవుని కొరకు పరిగెత్తింది యవన కాలంలో. యవన కాలంలో దేవుని కొరకు పరిగెత్తు, నీ జీవితం ఎంత అభివృద్ధి అవుద్దో చెప్పలేము. దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదమ్మా. ఆయన కొరకు పరిగెత్తే యవనస్తులను ఎవరిని విడిచిపెట్టలేదు దేవుడు. మన చర్చిలోనే ఎంతమంది యవన ఆడపిల్లలు చక్కని కాపురాలు చేసుకుంటున్నారు ఈరోజు. కారణం ఏంటనుకుంటున్నారు? దేవుని కొరకు చిన్నతనంలోనే వారు పరిగెత్తారు దేవుని కొరకు, అంతే. చప్పట్లు కొట్టండి. ఈ సంవత్సరం మన చర్చిలో యవన ఆడపిల్లలు చకచక కుటుంబీకులు అయిపోతున్నారు. ఆశ్చర్యపడ్డాను నేను. ఎస్, వారు దేవునికి వారి జీవితాన్ని ఇచ్చారు. చెప్పగలవా? నో అనగలవా? ఈ రోజున మెర్సీ ప్రాంతన మందిరంలో వివాహములు ఘనముగా జరుగుతున్నాయంటే ఆడపిల్లలకు ముఖ్యంగా వారి యవన జీవితములను దేవుని చేతికి ఇచ్చేశారంతే. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. కుటుంబాలను నిర్మించగలిగినటువంటి క్రీస్తు ప్రభు ఆయన చేతులతో కుటుంబాలను కట్టేవాడు దేవుడు. వసవా దేవుని సన్నిధికి, ఇసవా నీ జీవితమును దేవునికి, యవన కాలమును దేవునికి చేసినటువంటి ఆడపిల్లలు, మగపిల్లలు ఎంత అభివృద్ధి చెందుతున్నారు. దేవుని హస్తములో ఆశీర్వాదాలు ఉన్నాయమ్మా. ప్రభా, నీ కుడి హస్తంలో ఆశీర్వాదములు ఉన్నాయి. అది తెలియక రోడ్ల వెంట పడితే పిల్లలకు వివాహాలు కావు. ఎక్కడికి రావాలి? తిరిగి మరలా దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో నీవు నీ బిడ్డలను దేవుని సన్నిధికి సమర్పించుకున్నప్పుడు నీవెక్కడికి వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. ప్రియుల మగ్దలేని మరియను చూసాం. ఆమె తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంది. యవన కాలం. యోహాను గారిని చూసాం ఇప్పుడే మనం. ఆయన తన జీవితమును దేవునికి దగ్గరగా వెళ్ళటం నేర్చుకున్నాడు. దేవుని సన్నిధికి దగ్గరగా ఉండటం నేర్చుకున్నాడు. దేవుని ఆలయములకు దగ్గరగా ఉండటం నేర్చుకున్నాడు. కొంతమంది దూరం అవుతున్నట్టుగా ఏమన్నాడు బైబిల్లో? కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానకుడి.
ఆదివారపు ఆరాధనకు దైవ సేవకులు నీవెక్కడున్నావో వెతుక్కోవలసిన అవసరత రాకూడదు. బుధవారం ప్రార్థనకు నీవెక్కడున్నావో సేవకురాలు సేవకుడు వెతకాల్సిన అవసరం రాకూడదు. శనివారం నువ్వెక్కడున్నావో ప్రార్థనకు రాకుండా సేవకులు వెతికే పరిస్థితి రాకూడదు. వారిని దుఃఖపెట్టడం మానేసేయి. సేవకులను దుఃఖపెట్టడం మానేయి దయచేసి. ప్లీజ్, సేవకులు దుఃఖపెట్టడం మానేయాలి. దయచేసి వినాలి. నేను బ్రతిమలాడి చెప్తున్నాను మిమ్మల్ని, సేవకులను దుఃఖపెట్టవద్దు దయచేసి. అది మంచిది కాదు. యోహాను గారు క్రీస్తుకి దగ్గరగా ఉన్నాడు. ప్రియులరా, ఇదిగో ఈ కుర్రాడు, ఆఖరిగా చెప్పానే, ఈ కుర్రాడు చాలా ధనవంతుడు. అంటే తన మనస్సు ధనం మీద పెట్టుకుని ప్రభు దగ్గరికి వచ్చాడు. పైగా ప్రభువుని ఏం చేస్తున్నాడు? ప్రశ్నిస్తున్నాడు. ప్రభువా, నేను పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలి? ఆయన నిజమే చెప్పాడు. ప్రభు అబద్ధం అంటగా? ఆయన లౌక్యంగా మాట్లాడే దేవుడు కాదుగా. ఆయన ఉన్నట్టుగా సూటిగా మాట్లాడే దేవుడు. ఆయన సూటిగానే చెప్పాడు, అబ్బాయి నీకు ఒకటి కొదువు కూరడా తమ్ముడా, అదేంటంటే నీ ఆస్తిని అమ్మేసి వస్తే, ఎందుకంటే నీ హృదయం నీ ఆస్తి దగ్గర ఉంది, అది ఎన్నడూ నేను పరలోక రాజ్యానికి చేర్చలేదు. నిజమే చెప్పాడు. కుర్రాడు మనసు ఒప్పుకోలే. కుర్రాళ్ళ మనసు ఒక పట్నం ఒప్పుకోదు. మీకు తెలుసా యవనస్తులకు బోధించడం ఎంత కష్టమో? ఏమంటారా? యవనస్తులకు బోధించటం చాలా కష్టం. ఒక పట్టాన అర్థం చేసుకోరాళ్ళు. వాళ్ళ ప్రశ్నలకు సమాధానం మనం చెప్పాలి. వాళ్ళు వేసే వితండవాదానికి మనం ఓపికగా సమాధానం చెబితే తప్ప ఒక యవనస్తుడి దగ్గర తీసుకోలేం మనం. ఇదిగో ఇతడు అట్లాంటి ప్రశ్నలు వేశాడు. ప్రభు సూటిగా సమాధానం చెప్పాడు. కానీ అతడు వినలేదు, తిరిగి రాలేదు. ప్రియులారా, చివరికి నరకం పాలైపోయాడు. ఇప్పుడు చిన్న వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ యవ్వన కాలమును దేవుని చేతుల్లో పెట్టు. నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు. తల్లిగా ఇక్కడ ఈ వాక్యం తల్లికి చెప్పేది ఏంటంటే, ఓ తల్లి, వారికి తెలిసినా తెలియపోయినా, ఎవరికి నీ బిడ్డలు, యవ్వన బిడ్డలైనటువంటి నీ బిడ్డలకు తెలిసినా తెలియపోయినా నీకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది ఇక్కడ. వారిని ప్రభువులోకి నడిపించవలసినటువంటి బాధ్యత ఒకటి, భారం రెండోది. బాధ్యత ఉన్నంత మాత్రం చేత భారం రాదు. భారం రావాలి నీకు. ఆ భారం ఏంటంటే ప్రార్థనే. నువ్వు అడ్డంగా పడిపోవాలి దేవుడికి. వాళ్ళ కాళ్ళ మీద పడిపో. ప్రభువా, నా పిల్లాడు మాట వింటలేదయ్యా. కొంతమంది తప్పించుకు తిరుగుతున్నారు. ధన్యుడు సుమతి అంటాడు ఒక ఆయన. తప్పించుకు తిరుగువారు ధన్యుడు సుమతి. మావాడు మాట వింటలేదండి అయ్యా, మావాడు అసలు ప్రార్థనకు రావట్లేదండి అయ్యా అని తప్పించుకు తిరగొద్దు. నీకు ఒక భారం తీసుకో, అడ్డంగా పడిపో. ఎవరికి? ప్రభువుకి అడ్డంగా పడిపో. ప్రభువా, నేనేమీ చేయలేనయ్యా, నా బిడ్డలు మాట వింటలేదయ్యా. వాడి వయసు పెరిగిపోయింది, మాట వినే వయసు దాటిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ప్రభు పాదాల మీద పడిపో. ప్రభువా, నా బిడ్డల జీవితాలను నీకు సమర్పించుకునే బిడ్డలుగా చేయి. ఇక నీవు తప్ప వేరే మార్గం లేదు. ఎన్నో చూశాను ఇప్పటికే నేను. మారు మనసు పొందిన 20, 10 ఏళ్లలో, 15 ఏళ్లలో, 20 ఏళ్లలో నా బిడ్డలు మారతారని ఎన్నో రకాలుగా చూశాను. కానీ చివరికి నీ మందిరము తప్ప, నీ సన్నిధి తప్ప వేరే మార్గం లేదు ప్రభువా. అది నేను గ్రహించానయ్యా. దయచేసి నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేద్దాం. 1 నిమిషం కళ్ళు మూసుకో ఒకసారి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామను బట్టి వందనాలు. కొంతమంది యవనస్తుల యొక్క జీవితాలను చూసాం ప్రభువా. తిమోతి యవన ప్రాయములోనే పౌలు భక్తుడి ద్వారా నేను తెలుసుకుని, పౌలు పరిచర్యలో ప్రభువా ఒక మంచి ఆత్మను సంపాదించాడు పౌలు గారు. తిమోతి దేవుని సేవకుడిగా వర్ధిల్లాడు ప్రభువా. మగ్దలేని మరియ తన యవన జీవితమును ప్రభువుకి ఇచ్చింది. ప్రభు పాదాలు కడిగింది, కన్నీరు కార్చింది ప్రభువా. విస్తారముగా ప్రేమించింది.
తన విస్తార పాపములు క్షమించబడి చివరికి ప్రభువా నీ పునరుద్ధాన వార్తను ప్రపంచానికి తెలియపరిచింది మగ్దలేని మరియా. ప్రభువా యోహాను శిష్యుడు, నీవెంతో ప్రేమించిన శిష్యుడు, నీ రొమ్మును ఆనుకున్నాడే, తన యవ్వన జీవితమును నీకు దగ్గరగా జీవించాడు. ప్రభువా ఎంతగా నీవు ఆశీర్వదించావు. ప్రభువా పరలోక రాజ్యముల యొక్క ప్రత్యక్షతను యోహాను గారికి నీవు చూపించావు. ఎంత ఆశ్చర్యము. ఇదిగో ఒక యవనస్తుని మేము చూస్తున్నాం ప్రభువా, అతడు మిక్కిలి ధనవంతుడే కానీ పరలోక రాజ్యమును కోరుకున్నాడు, కానీ తన యొక్క ధనాపేక్ష వల్ల తన పరలోక రాజ్యమును పోగొట్టుకొని క్రీస్తు ప్రభువుని ప్రభువా అపార్థము చేసుకుని, ఆయన మాటలను అపార్థము చేసుకుని తిరిగి వెళ్ళిపోయాడు. తన యవన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఎంతోమంది యవనస్తులు ఈ వాక్యం వింటున్నారు ప్రభువా, వారి యవన జీవితమును ఎలాగ వాడుకోవాలో తెలియక, వారి యవన ప్రాయములు ఎటు ప్రయాణం చేయాలో తెలియక, ఎవరిని ఆశ్రయించాలో తెలియక, మోక్ష రాజ్యానికి మార్గం ఏంటో తెలియక, మంచిగా జీవించే విధానం ఏంటో వారికి తెలియక ప్రభువా వారు దారి తొలగి వెళ్ళిపోతున్నారు. యవనస్తులు వారు నడిపించే వాళ్ళు ఏరి ప్రభువా, యవనస్తులను దేవుని వాక్యములను నడిపించే దైవ సేవకులు ఏరి, యవనస్తుల కొరకు కన్నీరు గార్చే తల్లులు ఏరి, యవనస్తుల జీవితాలు కట్టబడే సంఘాలు ఏవి? ఈరోజు ప్రభువా యవనస్తుల కొరకు ప్రార్థన చేసే తల్లులు లేవనెత్తండి. యవనస్తుల కొరకు కన్నీరు గార్చే తల్లులను లేవనెత్తండి అయ్యా. ఈ సమాజానికి యవనస్తులు ఎంత అవసరమో, యవనస్తుల యొక్క నీతి ఎంత అవసరమో, యవనస్తులు నీతిగా ఉండుట దేశానికి ఎంత శ్రేయస్కరమో, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందటానికి యవనస్తుల పాత్ర ఎంత గణనీయమైంది దేశంలో ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మా యవనస్తులను దయతో జ్ఞాపకం చేసుకోండి. వారిలో నీ ఆశను పుట్టించండి. ఈ కాడి మొయ్యాలనే ఆశ బిడ్డల్లో కలిగించండి. నేడే ఒక తీర్మానం చేసుకుని ప్రభువా ఇక నుంచి నేను నీ కాడి మోస్తానని ఒక తీర్మానం చేసుకుని యవనస్తులను తయారు చేయండి. ఈ వాక్యానికి ముద్ర వేసుకోపు చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944, 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.